లేవికాండం 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. లేవికాండం ఎంతమంది చదివారు? ఎంతమంది లేవికాండం మొత్తం చదివారు? ఎందుకంటే వాక్యం చదివే వాళ్ళు ఒకళ్ళు ఉంటే వారి విశ్వాసము యావత్ ప్రపంచానికి ఆశీర్వాదం. ఒక విశ్వాసి ఎంతమందికి ఆశీర్వాదం తెలుసా? యావత్ ప్రపంచానికి. ఒక విశ్వాసి ఎక్కడో ఒక ఊరిలో ఉండి ఎవరికి తెలియకుండా అతను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆ విశ్వాసము యావత్ ప్రపంచానికి ఎంతో కొంత ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఎంతమందికి తెలిసింది? నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కడిని ఏం చేయగలను? అబ్రహామే దేవుడితో నెగోషియేషన్లోకి దిగుతాడు అనమాట. అయ్యా, ఒకవేళ 100 మంది ఉంటే 70, 60, లాస్ట్కే ఎక్కడ దాకా వస్తాడు? 10 మంది. అప్పుడు దేవుడు అంటాడు, 10 మంది ఉన్నా నేను ఆ ఊరిని, అంటే సపోజ్ ఆ ఊర్లో 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. 1,00,000 మంది ఎంత ఘోరమైన వాళ్ళో తెలుసా? ఆ ఊరి పేరు ఏంటో తెలుసా మీకు? సొదొమ గొమొర్రా. ఎనీవే, రైట్. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. రైట్. నౌ చూడండి, దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ హోలీనెస్. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను ఏమై ఉన్నానంట? పరిశుద్ధుడనై ఉన్నాను. ఇది అందరికీ తెలిసిందే, బట్ దెర్ ఈజ్ ఎ బిగ్ మిస్టరీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ మిస్టరీ. ఓకే, ఇప్పుడు ఫాదర్ రిచ్ అనుకోండి, సన్ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడా? వేసుకోడు. ఇక్కడ ఎ రిచ్ మ్యాన్ విల్ హ్యావ్ టు మేక్ హిస్ సన్ రిచ్. అవునా కదా? ఒకవేళ తండ్రి పేదవాడైనప్పటికీ కూడా కుమారుడు ఏమవ్వాలని కోరుకుంటాడు? ధనవంతుడని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ తల్లిదండ్రులు సాధారణంగా చూస్తే లోకంలో మీ తండ్రి చెడ్డవాడైన పిల్లలకి ఏమిస్తాడంట? మంచి ఈవులు ఇద్దామని కోరుకుంటాడంట, అతను చెడ్డవాడైనా. కానీ మన దేవుడు మంచివాడు కాబట్టి పిల్లలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటాడంట? మంచి ఈవులు. అందుకనే ఆ వచనాలు ఏమంటాడు? నీవు నాకు గుడ్డును అడిగితే ఏమిస్తానా? ఇఫ్ ఐ ఆస్క్ egg, I will not give you snake. If you ask bread, I will not give you stone. I will give you good things. మీరు చెడ్డవారై ఉండి, అంటే ఇక్కడ దేవుడు ఎందుకు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు? ఎందుకంటే నేను పరిశుద్ధుడను. సో వాట్ విల్ హ్యాపెన్ బై హోలీనెస్? ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఎవ్రీథింగ్ ఒక రకంగా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు హోలీనెస్. అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట హోలీనెస్. ఒక్కొక్కసారి దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల అపవాది మనల్ని మర్చిపోయేటట్టు చేస్తాడు దాని విషయమై. బికాస్ హోలీనెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మనం వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన రక్తం అంట మనల్ని ఐక్యపరిచిందంట. ఏం చేసిందంట? ఇట్ హ్యాస్ యునైటెడ్ అస్ హిస్ బ్లడ్. మానవుణ్ణి దేవునితో ఏం చేసిందంట? సమాధానపరిచిందంట. అందుకనే ఈ వాక్యాన్ని ఏమంటారంటే సమాధాన సువార్త అంటారు. యేసు ప్రభువారు మరి శిలువ మీద కేక వేసినప్పుడు మానవుడికి మరి అతి పరిశుద్ధ స్థలానికి మనకి మధ్యన ఉండే తెర ఏమవుతుందో తెలుసా? చెరిగిపోతుందంట. ఇప్పుడు అదే దేవుడు ఆయన రక్తము కాష్టం ద్వారా వచ్చి ఇప్పుడు ఎవరిలో ఉంటాడంట? మనలోనే ఉంటాడు. అంటే హీ హ్యాడ్ మేడ్ వన్, హీ హాజ్ మేడ్ అస్ వన్. అంటే గాడ్ని, మ్యాన్ని, దేవుణ్ణి, మనిషిని ఏం చేశాడంట? ఒకటి చేసిందంట రక్తం. జీసస్ హాజ్ మేడ్ అస్ వన్. యు సీ దట్? సో ఇప్పుడు ఏంటి? మానవుడు శరీరంలో బలహీనుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన గుణాతిశయాలను మనలో పెడదామని చూస్తాడంట. అయితే ఈ లోకమంతా వేరుగా ఉంటుంది. ఈ లోకము దేంతో పోతుంది? ఈ లోకము కనుచూపుతో పోతుంది, శరీరాశతో పోతుంది. ఒక్కొక్కసారి ఇది పక్కన పెట్టేస్తాం. కానీ అది బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం అది చూస్తే అది పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం ఎక్కడ తీసుకెళ్తుంది? పాపంలో ఉండి మరణిస్తే పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? నరకానికి వెళ్తాం. చూసారా ఎంత ఘోరమైందో? సో ఇక్కడ అంటే ఏంటి? నౌ గాడ్ సేస్ యు ఆర్ మై ఫ్యామిలీ. ఇప్పుడు నువ్వు హోలీ ఫ్యామిలీలో జాయిన్ అయ్యావు. ఏ ఫ్యామిలీలో? హోలీ ఫ్యామిలీ. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా ఉండడానికి ప్రయత్నించాలా? హోలీగా ఉండడానికి ప్రయత్నించాలి. నౌ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ హోలీ ఫ్యామిలీ, సో ట్రై టు బి
హోలీ. అందుకే పరిశుద్ధత కోసం ప్రార్థించాలా, దాని విషయమై ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు చదవాలా. ఓకే, ఎవ్రీ డే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ 2-3 times బైబిల్ స్టడీ, 1 స్టడీ షుడ్ బి ఆన్ హోలీనెస్. ఆర్ ఆ స్టడీలో డివైడ్ చేసి ఒక 5 నిమిషాలు హోలీనెస్ గురించి చదవాలా, 5 minutes ఏమో, 10 minutes ఉంటే సదన్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్, హాఫ్ అన్ అవర్ అప్ టు యూ. లేకపోతే డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, రెగ్యులర్ బైబిల్ స్టడీ, హోలీనెస్ మీద కొంత స్టడీ చేసుకోవాలి. నువ్వు మీరు పరిశుద్ధులై ఉండేవాళ్ళను మీ దేవుడైన యెహోవానగు నేను ఏమై ఉన్నానంట. అంటే ఏంటి? హోలీనెస్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ గాడ్. పరిశుద్ధత అనేది దేవుని యొక్క గుర్తింపు. అలాగే నీవు కూడా ఈ దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అనే గుర్తింపు పొందాలి అంటే నీకు కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధత ఉండాలంట. సో హోలీనెస్ ఈజ్ ఆల్సో యువర్ ఐడెంటిటీ. అందుకే నీ మాటలు కూడా ఐడెంటిటీ ఎలా ఉండాలంట? హోలీగా ఉండాలి. యువర్ వర్డ్స్ షుడ్ బి హోలీ, యువర్ థాట్స్ షుడ్ బి హోలీ, యువర్ లుక్ షుడ్ బి హోలీ. సో వెన్ యు ఆర్ గాడ్, అప్పుడేమవుతుంది? నీకు దైవ లక్షణాలు నీలో వస్తాయి. సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు, పరిశుద్ధంగా ఉండాలి, పరలోకానికి వెళ్తావు, అక్కడ దాకే చెప్తారు నీకు. అయితే ఈ పరిశుద్ధత నీలో ఉండడం వల్ల ఏముంటుందో తెలుసా? ఈ భూమి మీద దైవుడు ఇప్పుడు ఒకవేళ దేవుడు వచ్చి ఈ భూమి మీద జీవిస్తే ఎలా జీవిస్తాడో కొన్ని లక్షణాలు, అలాంటి లక్షణాలు నీలో కూడా ఉంటాయి. రైట్? శత్రువు బలమంతటి మీద ఏమొస్తుంది నీకు? అధికారం. తుఫాన్ మీద అధికారం ఉంటుంది. అవునా కదా? యూ సీ దట్ నౌ. సో గాడ్ ఈజ్ ఫార్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు వీటన్నిటికంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటావంట? హెచ్చైన స్థాయిలో దేవుడు ఉంటాడంట. సో యూ విల్ గెట్ లిఫ్టెడ్ అప్ ఆన్ ఆల్ దిస్ వరల్డ్లీ డిస్ట్రక్టివ్ థింగ్స్. అవునా కదా? ఈ భూమిలో అందరినీ బాధించే దానికంటే హెచ్చైన స్థానంలో ఉంటాడు దేవుడు. సో నీవు కూడా ఈ భూమి మీద బాధించేటువంటి పాపము, దరిద్రము, బాధలు, మనం వీటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థానానికి అంచెలంచెలుగా ఎదుగుతామంట. హోలీనెస్. సైతానుడు చెప్పడు. హీ విల్ ఓన్లీ షో ద గుడ్ థింగ్స్, ద బ్యూటీ, ద ఫ్లెష్. ఆ గడియ, ఆ సమయం, యూ విల్ ఓన్లీ సీ దాట్. చూసారా? అందుకనే వాడిని ఏమంటారో తెలుసా? డిసీవర్ అంటారు. ఎంతమందికి ఈ భూమిలో అందరినీ బాధించే దానికంటే పై స్థాయిలో ఉండాలనుకుంటారు? యా, యు నో సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్, యు సీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో టు John 3. Let me give you one scripture. He that cometh from above is above all. Let's go and read 3:31. 3:31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడను. రైట్. ఇప్పుడు భూ సంబంధమైన వాడు ఉన్నాడు. భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడతాడు. చదువుకుంటే మంచి భవిష్యత్తు. యా, గుడ్. యూ షుడ్ స్టడీ, షుడ్ వర్క్ హార్డ్. ఇల్లు కట్టుకోవాలా, రైట్. డబ్బులు సంపాదించుకోవాలా, ఓకే కరెక్టే. ఈ భూ సంబంధం వాటిల్లో అన్నీ ఉంటాం, ఇవన్నీ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, అది ఇదంతా కూడా ఉంటుంది. అయితే పైనుంచి వచ్చేవాడు వాటన్నిటికంటే పైన ఉన్నవాడంట. ఇక్కడ యోహాను యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. నేను భూసంబంధమైనవాడిని. రాజు నన్ను చంపేయాలనుకున్నాడు. ఏం చేశాడు? నేను రాజుకి అగనెస్ట్గా మాట్లాడా. రాజుకి అగనెస్ట్గా మాట్లాడితే ఏమవుతుంది? శిరచ్ఛేదన చేసేసాడు. ఎందుకు? భూసంబంధమైన వాడిని కాబట్టి. కానీ నా వెంట వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. అతడు పైనుండి వచ్చేవాడు. కానీ అతను పుట్టింది ఎక్కడ? భూమి మీదే. పెరిగింది ఎక్కడ? భూమి మీదే. అన్నీ అంటే ఏంటి? ఆయన తండ్రి యొక్క లక్షణాలు కొన్ని ఈ భూమి మీద ఉన్ని అలవాటు చేసుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అదే వాక్యాన్ని చదివి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యానుసారంగా జీవించడం వల్ల ఆయన అందరికంటే ఎటువంటి వాడైపోయాడంట? పైన ఉన్నవాడైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు, ఆ హేరోదు రాజు యేసయ్యని చంపగలిగాడా? ఎవరైనా చేయగలిగారా? పోనీ వ్యాధులు చేయగలిగాయా? అప్పులు చేయగలిగాయా? ఎందుకు? ఆయన అన్నిటికంటే సో ఆయనలో పరిశుద్ధత ఉంది. సో నువ్వు ఒక గుణం తీసుకొని ఒక గుణాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ భూలోకంలో ఉండే వాళ్ళకంటే కొంచెము పైకి ఎదుగుతావు. యూఆర్ గెటింగ్ మీ నౌ? సో హోలీనెస్ ఈజ్ నాట్ జస్ట్ టు బీ హోలీ. యూ సీ దట్ ఇట్ విల్ ఎగ్జాల్ట్ యు ఎ బెట్. మీరు ఆ రోగాల కంటే కొంచెం హై లెవెల్లో ఉంటారు. యా, అవునా కదా? అందరినీ బాధ పెట్టేది మిమ్మల్ని అంత బాధ పెట్టదు. ఒక మెట్టు ఎక్కువ ఉంటారు. అవునా కదా? యా, యూ విల్ బీ వన్ స్టెప్. తర్వాత ఇంకా గుణాలు, ఇంకా చాలా ఉంటాయి గుణాలు. ఒక్కోటి యూ విల్ గో టు ఏ లెవెల్
ఫార్ అబౌవ్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు అంటే ఈ భూమి మీద. యు సీ దట్ నా. సో హోలీనెస్ ఈజ్ లైక్ మనం హోలీగా ఉండాలని అదొక ఫిజికల్ ప్రెషర్ కాదు. ఇట్స్ నాట్ ఫిజికల్ ప్రెషర్. అంటే ఇఫ్ యూ ట్రై టు బీ అబౌవ్ సిన్ యూ విల్ బీ అబౌవ్. కొంచెం పాపం మీదకి హెచ్చుగా ఉంటే ఈ భూమి మీద అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతామంట. అంటే అందరినీ చంపేది, అందరిని ఇబ్బంది పెట్టేది నిన్ను అంతగా ఇబ్బంది పెట్టదు. యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ ఇట్. యు గెటింగ్ మీ నౌ? సో డోంట్ సీ హోలీనెస్ లైక్ దాట్. అదొక ప్రెషరు అలా పెట్టుకోకూడదు. ఓకే, యు సీ నా, వీ డోంట్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్, బట్ దేర్ ఆర్ మిస్టరీస్. ఇవన్నీ ఒక మిస్టరీస్ అన్నమాట. సో పైనుండి వచ్చేవాడు అందరికని పైన ఉన్నవాడు. సో దీనివల్ల చూడండి, భూసంబంధమైన వాడు భూసంబంధమైన గుడ్ల గురించి మాట్లాడను. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. హీ విల్ సీ వాట్ గాడ్ సేస్. సో అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎటువంటి జీవము? సమృద్ధి గల జీవము. అంటే అందులో ఉండేదానికంటే నువ్వు ఇంకా కొంచెం హై స్థానంలో ఉంటావంట. యు సీ దాట్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ మ్యారేజ్, అవునా కదా? గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ జాబ్, సమ్ అథారిటీ, కొంచెం హై లెవెల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ భూమి మీద. యూ విల్ నాట్ స్ట్రగుల్ లైక్ అదర్స్. లెట్స్ రీడ్ లేవికండ 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. చూసారా? నౌ హీస్ యాడింగ్ సమ్ మోర్. మొదట దేని గురించి చెప్తున్నాడు? పరిశుద్ధత. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులు ఎలా పనిచేశారు? బానిసలు ఎప్పుడు కూడా ఎవరిని చూసి నేర్చుకుంటారు? యజమానుల్ని చూసి నేర్చుకుంటారు. యజమాని దేవుళ్ళే వారి దేవుళ్ళు, అవునా కదా? ఏ రాజు పరిపాలిస్తే సో పిల్లలు కూడా అక్కడ ఉండే దేశం వాళ్ళు అయిపోవాలి, అవునా కదా? సో దిస్ ఈజ్ వాట్ దే వాంట్ టు డూ అండ్ ఫోర్స్. అయితే ఇక్కడ మొదట పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. వీళ్ళందరికీ నేర్పిస్తున్నాడు. వీళ్ళకి అసలు ఏం తెలీదు. వీళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయాడు అనుకో కానాను. ఐగుప్తులు ఉండేది ఘోరం, అక్కడ ఘోరం కలిపి ఇంకా అపరఘోరం అవుతుంది అనమాట. సో దేవుడు ఏంటి, ఈ 40 సంవత్సరాలు వీళ్ళకి నేర్పించి వీళ్ళని తయారు చేసి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని తీసేసి వీళ్ళని అక్కడ పెట్టి ఒక కొత్త దేశముగా పెట్టి, కొత్త ప్రజలుగా పెట్టి, తన ప్రజలుగా పెట్టి, వాళ్ళ నుంచి యేసు వచ్చి పరలోక రాజ్యాన్ని చేసి అలా ప్రపంచమంతా చేసి దిస్ ఈజ్ ద ప్లాన్. అక్కడ సంఘాన్ని పుట్టించి ఆ సంఘము ద్వారా లోకమంతా వెలుగవ్వాలని, అవునా కదా? దిస్ ఈజ్ ద గాస్పల్. ఫస్ట్ ఏమో పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీలో ప్రతివాడు మీ తల్లికి తన తండ్రికి భయపడాలంట. సెకండ్ ఏం చెప్తున్నాడు అంటే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఎప్పుడైతే నీ తల్లికి తండ్రికి భయపడ్డావో దెన్ నీకు కొన్ని దైవ లక్షణాలు వస్తాయి. ఆయన అన్నిటికంటే ఎలాగున్నాడు? పైగా ఉన్నాడు. యూ విల్ గో లిటిల్ బిట్ అప్, ఇంకో మెట్టు ఎక్కుతావు. యు సీ దట్ నా. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను. ఫాలో అంటే దేవుని విషయమై భయపడాలన్నమాట. యు సీ నా. ఆ రోజు నువ్వు కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి. కానీ ఈ రోజుల్లో అది వేరు. ఈ రోజుల్లో మనము ఏం చేస్తాం? అనుదిన ఆహారం తీసుకుంటాం. ఎవ్రీ డే విల్ రీడ్ ద వర్డ్. అది తనకే చెప్పాడు, దీనికి చెప్పాడు. ఇప్పుడు మనం ఈరోజు విశ్రాంతి కాబట్టి ఈరోజు ఎక్కువసేపు మనము దేవునిలో గడుపుతాం మామూలుగా. ఆ రోజు మనం ఒక సమాజంగా కూడుకుంటాం. సో కూడుకోవడం కూడా మానకూడదు, రైట్? విశ్రాంతిలో ఆచరించవలను. నేను మీ దేవుడైన యెహోవా. బికాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ. వెనెవర్ యు ఆర్ బికమింగ్ గాడ్స్ ఫ్యామిలీ దేర్ విల్ బి ఎ చేంజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీలో చాలా మార్పులు జరుగుతాయి. సామాన్య మానవుడు మార్పులు వేరు, నీ జీవితంలో ఉండే మార్పులు వేరు. యు సీ దాట్. సో ఎప్పుడైనా సరే దేవుని బిడ్డ అంటే నీవు కేవలం పేరు మార్చుకొని అవసరం లే. లోకంలో ఉండే వాటికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో నువ్వు ఉండాలా. అన్ని రంగాల్లో. ఎన్ని రంగాల్లో? అన్ని రంగాల్లో. దట్స్ వాట్ పీపుల్ విల్ సీ యువర్ లైఫ్. సో దిస్ ఇక్కడ 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఇక్కడ మొదటిది ఏం చెప్పాడు? పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. రెండవది నీ తల్లికి తండ్రికి భయపడాలి. మూడవది విశ్రాంతి దినము, రెస్ట్. అంటే ఏంటి? నేను చెప్పింది నువ్వు చేస్తే నీకేమొస్తుందంట? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? అందరినీ చంపేది నిన్ను చంపదు. ఇప్పుడు తుఫాను వచ్చేస్తుంది, పడవలో వెళ్తున్నారు,
చనిపోతారు. కానీ యేసుప్రభు వారు ఏం తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నాడు విశ్రాంతి? వాళ్ళని తుఫాను చంపేస్తుంది, ఈయనకి తుఫాను మీద ఏముంది? పైనుంచి వచ్చి వాడు భూ సంబంధి అయి భూమి మీద అన్నిటికంటే ఎలాగుంటాడు? హీఈస్ అబౌవ్. సో హోలీనెస్ హ్యాస్ సెపరేటెడ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ అబౌవ్ ద స్టార్మ్ దట్ ఈస్ కిల్లింగ్ ద పీపుల్. అంటే పరిశుద్ధత అనేది యేసుప్రభు వారిని అందరినీ చంపే తుఫానులో కాకుండా తుఫాను మీద అధికారం ఇచ్చిందంట. ఎందుకు? ఆయన తుఫాను మీద ఉన్నవాడు. రొట్టెలు పంచిపెట్టు, మాకు ఇక్కడ ఆహారం లేదు, కొంచెమే ఉందా పట్టుకురా, నేను లేమి పైన ఉన్నవాడిని, ఆ లేమిని సమృద్ధి చేస్తాను. హీఈస్ అబౌవ్ ల్యాక్. సో పరిశుద్ధత ఆయన దరిద్రము పైన పెట్టింది, పరిశుద్ధత ఆయన తుఫాను పైన పెట్టింది. ఆయన తల్లి తండ్రి గౌరవించాడా? గౌరవించాడు. సబ్బాత్ దినాన్ని ఆచరించాడా? ఎస్. యు సీ నౌ. సో హౌ గాడ్ ఈజ్ లిఫ్టింగ్ అప్. నీకు ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది? అందరినీ ఇబ్బంది పెట్టే దాని మీద నీకు అధికారం ఉంటే నీకేముంటుంది దాని విషయంలో? విశ్రాంతి. సో బిఫోర్ యూ డిస్రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఆర్ బిఫోర్ యూ సిన్, ఎందుకు లే సండే మనం ఏమైనా చేసుకోవచ్చు. నో, గ్యాదర్, గో టు ద గ్యాదరింగ్, లిసన్ టు ద వర్డ్ ఆన్ ద డే, కీప్ ఇట్ హోలీ. ఈ కాలంలో సబ్బాత్ అంటే ఏంటి? మనం కూడుకొని ఒక వాక్యము వింటాం. లేదు మేము చాలా దూరంగా ఉన్నామా, ఈ వీక్లీ వన్స్ అంటారు ఆన్లైన్లో చూడు, వీక్లీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ యూ క్యాన్ గ్యాదర్. వీక్లీ వన్స్ ఇట్ ఈస్ గుడ్ టు గ్యాదర్. ఎందుకంటే గ్యాదరింగ్లో ఉండే అనాయింటింగ్ వేరు. ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను వారి మధ్య ఉంటాను. సో వెన్ దెర్ ఈస్ మోర్ గ్యాదరింగ్ దెర్ ఈస్ మోర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రైట్, లెట్ us see లేవికాండం 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ వర్స్ 5లో. అగైన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. యు సీ దట్ యూ షుడ్ గివ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకొని ఇవ్వాలా. సో యూ నీడ్ టు నో వాట్ హీ లైక్స్. You see that now? There are some rules and regulations. So God has a standard. విశ్వాసం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే విశ్వాసం. ఫెయిత్ అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, ఇప్పటికి మనకి 4 వచ్చాయి. ఈ 4 నిన్ను పై స్థానంలో పెడతాయి, కింద స్థానంలో పెడతాయా? ఇట్ విల్ పుట్ యు అబౌవ్. మీరు బలి అర్పించినాడైనను మరునాడైనను దాన్ని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. అంటే ఇక్కడ అదేంటది? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు కదా, ఫ్రోజన్ ఫుడ్, అవును కదా, ఫ్రోజన్ ఫుడ్. అయితే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడంట. ఎందుకో మనకు తెలియదు, ఆయన ఇస్తాడు. అయితే మన్నా గురించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? మన్నా ఏ పూట కాపూట ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం తినేసేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా ఏరుకోవాలి. అదొక రూల్ అంతే. అంటే అదొక సహవాసం అనమాట. అదేంటంట? సహవాసం. గాడ్ వాంట్ టు హ్యావ్ ఎ డైలీ రిలేషన్షిప్. అదొక రూల్ పెట్టాడు అంతే. దాన్ని పాటించి దాన్ని ఏమంటారు? విశ్వాసం. గాడ్ వాంట్స్ ఇట్. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలముగా. లెట్స్ క్యారీ ఆన్. దాని తినువాడు తన దోష శిక్షను భరించును, వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను, వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడను. ఎందుకని? అది తిన్నందుక కాదే. ఒక్కొక్కసారి మీరు చూస్తే కొన్ని రూల్స్ వైలేట్ చేసిన దేవుడు వాళ్ళని ప్రజల్లోంచి కొట్టివేయడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఒక్కసారి ఆకలేసి, యాజకులే తినాలా ఆ పరిశుద్ధమైన రొట్టె, దావీదు ఆకలేసి తినేస్తాడు. అప్పుడు దేవుడు దావీదుని ప్రజల్లోంచి కొట్టివేస్తాడా? మళ్ళా కొత్త నిబంధనలో ఆయన వాళ్ళు ఆ వెన్నులు తింటున్నప్పుడు ఒక మాట వాళ్ళని అడుగుతాడు, మీకు తెలీదా? దావీదు ఆకలేసి యాజకులు మాత్రమే తినాల్సిన పరిశుద్ధమైన రొట్టె తిన్నప్పుడు అతనికి దేవుడు తీర్పు తీర్చలేదు. అతని మీద ఏం చూపించాడంట? కృప. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ గాడ్ ఈజ్ నాట్ అగైనెస్ట్ హిస్ రూల్స్, బట్ హీ వాంట్స్ యూ టు ఫాలో ద రూల్స్. అక్కడ దావీదుకి ఆకలి, ఇంకా చనిపోతున్నాడు, సౌలు చంపేయాలని చూస్తున్నాడు.
అంతమందికి అర్థమవుతుంది. కానీ రూల్స్ ఏంటి? దేర్ ఆర్ సమ్ రూల్స్. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. ఒక చోటేమో దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు, కానీ దేవునికి ఇవ్వడంలో మనకి ఆయనకు అంగీకరించింది. బికాస్ గాడ్ ఈజ్ ఫస్ట్. హీ వాంట్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. అవునా కదా? ఫస్ట్ ప్లేస్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు నీకు పంట ఉంది 1 ఎకరము, ఆ బోర్డర్లో ఆ చివర లాస్ట్లో ఉండే చెట్లన్నిటిని అవి మటుకు పంట కొయ్యొద్దు అంటున్నాడు. ఎందుకు? పేదోళ్ళు వచ్చి నీ చుట్టుపక్కల ఆ పొలంలో ఆ రౌండ్లో ఉన్న బౌండరీస్ దగ్గర, బార్డర్స్ దగ్గర ఏం చేస్తారంట? వాటిని కోసుకుంటారంట. అంటే ఏంటి? ఆకలి బాధ పడకుండా చక్కగా వాళ్ళు బీదలు, నిజమైన బీదలు అందరూ వచ్చి కడుపు నిండా తిని ఆ దేశము బాగుపడి ఆ దేశంలో అందరూ ఆశీర్వదించబడినట్లు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడంట. అలాగే ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ యూ నీడ్ టు లీవ్ సంథింగ్. యు సీ నా హౌ గాడ్ వాంట్స్ టు డూ సమ్ థింగ్స్. వాళ్ళు వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని అస్సలు నడవదు అది. మనం ఏమనుకుంటాం? మా మమ్మీ నాకు అన్నం పెడుతుంది, నేను పని చేసినా చేయకపోయినా. యు సీ నా అంటే ఇక్కడ మనుషుల్ని డిస్కరేజ్ చేస్తున్నట్ట, లేక ద్వేషమా, ప్రేమ లేకపోతే? ఎంతమందికి అర్థమవుతుంది? యా, యు సీ నా. అలాగని మనమేమి లేజీ అవ్వాలని ఏమి ఉండదు. మీ భూమి పంటను కోయినప్పుడు అంటే ఏంటి? దేవుడు చూడండి, డిజైనింగ్ అనమాట. ఒక మనిషి జీవితాన్ని డిజైన్ చేసి చూపిస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు విశ్వాసంతో ఎలా జీవించాలి నాకు, ఎందుకంటే భూమి దాని సంపూర్ణత నాది. యు నీడ్ టు ప్రాక్టీస్ దిస్. మీరు భూమి మీద పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఒరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. అంటే నీ ఎవ్రీ బడ్జెట్లో కొంత బడ్జెట్ ఇట్ షుడ్ బీ ఫర్ ద పోర్. ఫస్ట్ ఈస్ టు గాడ్. కొంచెం దేనికి ఉండాలా? పూర్కు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్లాన్ చేసుకోండి. దెర్ షుడ్ బి అ ప్లాన్. నీ జీవితానికి ఒక ప్లాన్ ఉండాలి. హోలీనెస్, పేరెంట్స్ని రైక్ చేయాలి, సబ్బాత్ దినాన్ని ఆచరించాలి. యు సీ దట్. పూర్కి ఇవ్వాలి. వాట్ ఏ కమాండ్మెంట్స్. Had we learned from our childhood, we would have lived totally different. అవునా కదా? You see what God can do in your life. If you can change that kind of mindset. నువ్వు అనుకున్న జాబ్, థింగ్స్, నువ్వు దేని గురించి ఎత్తుక్కుంటున్నావో అవి నీ వద్దకు ఎత్తుక్కుంటా వస్తాయి. Let us pray. God, అయ్యా ఇదిగో ప్రభువా, నీ వాక్యంలో ఐయామ్ నీలాగా ఉండడానికి, నీ గుణముల్లో పాలువాడై ఉండడానికి ఈ రోజు నుంచి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. నా కోపానికి నేను త్రోవ చూపించాను, నా కంటికి, నా మనసుకి, నా బుద్ధికి వచ్చినట్లు నేను చేశాను. అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనట్టు నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడతాను నాయన. ఇదిగో ప్రభువా, నీకేమేమైతే ఇష్టమో వాటి ప్రకారము జీవిస్తాను. లోకం ఎంత గొప్పగా ఉన్నా, ఎలాంటిదైనా సరే ఆ లోక ప్రకారము నేను చేయను నాయన. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ దాట్. గివ్ మీ దట్ నేచర్. Give me that good nature, oh Lord, to make others comfortable, to make others feel good, to talk positive about them. Give me that kind of nature, respectable, loving and caring and filled with joy. వాళ్ళు ఆనందపడేటట్లు, వారు సంతోషంగా ఉండేటట్లు, వారు కంఫర్టబుల్గా ఉండేటట్లు. ఎందుకంటే నీకు ఒక పేరు ఉందయ్యా, రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నీవు మొదటి ఆదరణకర్త, ఆదరించువాడువు, తల్లి వల్లే ఆదరించువాడువు. ఏం జరుగుతున్నా అదే రీతిగా అయ్యా ఆదరించు వానిలాగా చెయ్యి. నా మాటలు ఆదరించాలా, నా బుద్ధి ఆదరించాలా, నా ప్రవర్తన ఆదరించాలా, ఆదరించేటట్టు నా జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.